సీఎం చంద్రబాబు నాయుడు నేడు తూర్పుగోదావరిలోని కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. 117 పాత వరద గేట్లను మార్చి వాటి స్థానంలో కొత్త గేట్ల పనులను ప్రారంభించనున్నారు. కొత్త గేట్ల పనుల కోసం ప్రభుత్వం 152.95 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పిచ్చుకలంకలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి అందించే సహాయంపై అభిప్రాయం సేకరించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. పోలవరం ప్రధాన డ్యాం విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేడు తూర్పుగోదావరిలోని కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. 117 పాత వరద గేట్లను మార్చి వాటి స్థానంలో కొత్త గేట్ల పనులను ప్రారంభించనున్నారు. కొత్త గేట్ల పనుల కోసం ప్రభుత్వం 152.95 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుంది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పిచ్చుకలంకలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అలాగే ప్రభుత్వం నుంచి అందించే సహాయంపై అభిప్రాయాన్ని సేకరించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలిస్తారు. పోలవరం ప్రధాన డ్యాం విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షించనున్నారు.